హెచ్ఎర్ల ట్రిపుల్ ఐటీలో నిన్న 11 గంటల సమయంలో ట్రిపుల్ ఈ చదువుతున్నటువంటి సుజన అన్న విద్యార్థి బల్వన్ మరణం ఒక్కసారిగా ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అంతా కూడా ఉలిక్కిపాటుకు గురైంది. 6 నెలల క్రితం 4వ అంతస్తు నుండి దూకి చనిపోయిన విద్యార్థి ఘటన మరొక ముందే మరో విద్యార్థి బల్వన్ మరణానికి పాల్పడడం ఈ ఘటనలు కూడా అన్ని కూడాను చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం బల్వన్ మరణానికి పాల్పడినటువంటి ఎవరైతే విద్యార్థి ఉన్నారో విద్యార్థికి బాసటగా నిలిచేందుకు వచ్చినటువంటి ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ కూడా మనతో ఉన్నారు. చూస్తే కనుక ప్రస్తుతం క్యాంపస్ అంతా కూడాను ఒక గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులు అందరూ కూడాను సృజనతో ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి ఆయన బంధాన్ని మాత్రం ఈరోజు బాసటగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మాత్రం ఈ విషయంలో పోలీసులు మాత్రం బాధ్యతాయుతమైనటువంటి ఒక విధి నిర్వహణ మాత్రం చేపడుతున్నారు. ఎటువంటి అచరితలు క్యాంపస్ విద్యార్థులందరూ కూడాను సృజనకి జరిగినటువంటి ఏదైతే ఈ అవమానంపై ఏదైతే ఆయనకు జరిగినటువంటి అన్యాయంపై మాత్రం బాసటగా నిలిచారు. ప్రస్తుతం ఎస్ఎఫ్ఐ స్టూడెంట్స్ మనతో ఉన్నారు, ఎస్ఎఫ్ఐ లీడర్స్ మనతో ఉన్నారు. చూస్తే కనుక ఇటువంటి ఘటనలు పదే పదే పునరావృతం అవుతున్న శ్రీకాకుళం జిల్లాకే తలమానికంగా చెప్పుకున్న ట్రిపుల్ ఐటీలో ఇటువంటి ఘటనల వెనక ఏ నిర్లక్ష్యం కారణమని భావించారు? ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇది మొదటిది కాదు, గతంలో 2 జరిగి ఉన్నాయి గర్ల్స్ విషయంలో. దానిపైన కూడా మేము అడిగి ఉన్నాము, లేదా కంప్లైంట్ చేసి ఉన్నాము. అలాగే ఇది మాత్రమే కాదు, ఫుడ్ పాయిజన్లు కూడా జరుగుతూ ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ అంటేనే పేరెంట్స్కి ఒక మంచి ఆశాభావం కలిగించినటువంటి క్యాంపస్. ఇందులో జాయిన్ అయితే మా పిల్లలు మంచి ఉన్నత భవిష్యత్తు తీసుకొస్తారని చెప్పేసి ఈరోజు నమ్మకంతో జాయిన్ అవుతూ ఉంటే ఇక్కడ జాయిన్ అయిన విద్యార్థులు శవాలై వాళ్ళ పేరెంట్స్కి ఈరోజు అందడం జరుగుతూ ఉంది. దీనివలన మేము కూడా చాలా బాధాకరంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఈరోజు ఎన్నోసార్లు చెప్పినా కూడాను ఇది పదే పదే రిపీట్ అవుతుందంటే ఒకటే మేనేజ్మెంట్ ఏదైతే ఉన్నారో వారి నిర్లక్ష్యమే. అలాగే ఇక్కడ ట్రిపుల్ ఐటీ అనేసరికి ఖచ్చితంగా వాచ్మ్యాన్లు ఉండాలి, 24 గంటలు కూడాను షిఫ్ట్ వైర్గా ఉన్న వాళ్ళు చెక్ చేస్తూ ఉండాలి. పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు, చదువుతున్నారా లేదా అనేది చెక్ చేస్తూ ఉండాలి. ఈరోజు అది కూడా లేని పరిస్థితి. మన శ్రీకాకుళానికే మంచి పేరుగాంచినటువంటి ఈరోజు ట్రిపుల్ ఐటీలో ఇలా జరగడం అనేది చాలా బాధాకరము. దీన్ని మీకు ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ ఉన్న ఆ విద్యార్థికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా న్యాయం జరగాల. అలాగే విద్యార్థి తల్లిదండ్రులకు కూడా న్యాయం జరగాలి. నెక్స్ట్ టైం ఇలాంటివి రిపీట్ అవ్వకూడదు. ఈరోజు సీనియర్ విద్యార్థికి ఇలా జరిగిందంటే రేపు పొద్దున్న జూనియర్స్కి జరగదని గ్యారంటీ ఏంటి అనేది కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు 9 మంది విద్యార్థులు ఒక విద్యార్థిని తీసుకెళ్ళి ఇలా చేస్తూ ఉంటే ఆ విద్యార్థి పైన తప్పుడు ఆరోపణలు కూడా వేస్తూ ఉన్నారు. ఒక అమ్మాయితో ఏదో సంబంధం ఉందని చెప్పేసి. అది నిజంగా అదే కానీ జరిగితే ఈరోజు ఎంతమంది విద్యార్థులు అమ్మాయిలు అవ్వచ్చు అబ్బాయిలు అవ్వచ్చు ఆ విద్యార్థి కోసం బయటికి రారు. అలాగే ఈ పేరెంట్స్ కూడా చెప్తూ ఉన్నారు, మా అబ్బాయికి ఎటువంటి ఇబ్బందులు లేవు, మా అబ్బాయి హ్యాపీగా రోజు ఫోన్ చేసి ఉన్నారు, బర్త్డే పార్టీకి వెళ్తున్నామని కూడా వీడియో కాల్ చేసి ఉన్నారని చెప్తూ ఉన్నారు. అలాగే తీసుకెళ్ళిన తర్వాత ఈ సంఘటన జరిగింది, వాళ్ళు కావాలనే చేస్తున్నారు, దీన్ని ఇక్కడ మేనేజ్మెంట్ దాస్తూ ఉందని కూడా చెప్తూ ఉన్నారు. దీనిపైన ఖచ్చితంగా సమగ్ర దర్యాప్తు చేయాలా, దానికి తగిన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పేరెంట్స్కి న్యాయం చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం. కనుక 9 మంది విద్యార్థులు చిత్రహింస పెట్టి సృజన్ మాత్రం ఆత్మహత్య ప్రేరేపింపబడ్డాడు అని చెప్పిన ఆరోపణలు మాత్రం ఆయనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం ఎస్ఎఫ్ఐ నాయకులందరూ కూడాను ఆ కుటుంబానికి న్యాయం జరగాల, ఆ విద్యార్థి జరిగినటువంటి ఇటువంటి ఘటన మరి ఇంకొక విద్యార్థి జరగకుండా ఉండేందుకు లోతుగా దర్యాప్తు నిర్వహించారు. చూస్తే కనుక ఇటువంటి బల్వన్ మరణాలు ట్రిపుల్ ఐటీ వేదికగా జరుగుతూ ఉంది. ఇక్కడ మళ్ళీ సీట్ వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు మళ్ళీ పిల్లల్ని ఇక్కడ పంపించే పరిస్థితులు ఏమి కనిపించట్లేదు ఈ ఘటన. ఎస్ సార్, ఇప్పుడు ట్రిపుల్ ఐటీ అనే కాదు విద్యా రంగంలోనే ఈ అణిచివేత అనేది జరుగుతూ ఉంది. మెయిన్గా ఈరోజు తిరుపతి ఎస్వి యూనివర్సిటీలు అవ్వచ్చు, ఈరోజు మన శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీ అవ్వచ్చు, లేదా జేఎన్టీయూ కాకినాడ అవ్వచ్చు, ఇవన్నింటిలో కూడా ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈరోజు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కావచ్చు, మన చంద్రబాబు నాయుడు కావచ్చు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విద్యను మేము అందరం కూడా విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దాం, బంగారు భవిష్యత్తుని తీర్చిదిద్దాం అని చెప్పి గవర్నమెంట్ చెప్తా ఉంది. కానీ విద్య లోపలికి వచ్చి ఈరోజు మెడికల్ కాలేజీలు అవ్వచ్చు, లేదా స్కూల్స్ అవ్వచ్చు, మిడ్స్ అవ్వచ్చు, ప్రైవేటీకరణం అవ్వచ్చు, ఇవన్నీ కూడా విద్యార్థులను ఒత్తిడి చేస్తూ పేద మధ్యతరగత ఏవైతే కుటుంబంలోనే వాళ్ళందరిపైన ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు కట్టాలని ఫీజుల వేధింపులు ఈరోజు కార్పొరేట్లు చూస్తూ ఉన్నాం. కార్పొరేట్ శ్రీ చైతన్యనారాయణ కాలేజ్ విషయంలో ఈరోజు జరిగినటువంటి ఈ ఘటన చూస్తుంటే ట్రిపుల్ ఐటీలో చదవాలనుకుంటే పిల్లలు ప్రాణాలతో బయటకు వెళ్ళే పరిస్థితి లేను కదా. ఎస్ సార్, ఇప్పుడు ట్రిపుల్ ఐటీలో చదవగల పిల్లలు ఎవరైనా తెలివైన పిల్లలు ఈరోజు ఇంటర్లో మంచి సీట్స్ ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు వచ్చిన పిల్లలు తెలివైన పిల్లలు మాత్రమే ట్రిపుల్ ఐటీ క్యాంపులో చదువుతారు. వీళ్ళందరూ కూడా దాదాపు చాలా దూరం ఒక్కొక్కరు 600-500 కిలోమీటర్ దూరం నుంచి వచ్చి ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. వీళ్ళని
కనీసం ఒక సెక్యూరిటీ కానీ, వాచ్మెన్ కానీ, వార్డెన్ కానీ ఎటువంటి భద్రత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. దీనికి మెయిన్ కారణం స్టూడెంట్స్ ర్యాంకింగ్ ఒక పక్క అయితే కాలేజ్ మేనేజ్మెంటు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంత పొందో దానికి రెట్టింపు సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే IIIT క్యాంపస్లు అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ డీల్ చేసే కాలేజీలు. వీటిలోనే భద్రత లేకపోతే స్టేట్ గవర్నమెంట్ ఇంకెంత భద్రత లోపంలో ఉంటాయి అనేది ఒక ఐదేళ్ళుగా ఇక్కడ చదువుతున్నట్టు ఒక సీనియర్ విద్యార్థి సృజన, ఆయనకే ఇటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక ఫ్రెషర్స్ ఎవరైనా కూడా బిక్కుమని చదవాల్సిన పరిస్థితులు. ఎస్ సార్, ఖచ్చితంగా. ఇప్పుడు సీనియర్స్కి ఇప్పుడు ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ కావాలని కోరుకుంటాం. కాలేజ్ అవ్వచ్చు, కొత్త చోట అవ్వచ్చు, లేదా కొత్త ప్రాంతం అవ్వచ్చు, ఎక్స్పీరియన్స్ కావాలి. దేనికి అక్కడ ఉండే అనుభవాలు, టీచర్స్, ఫ్యాకల్టీ అన్నీ కూడా మనకు తెలిసి ఉంటారు. అలాంటి ఒక సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్కే ఇంత అవమానం జరిగి సూసైడ్ చేసుకున్న పరిస్థితి వస్తే, కొత్తగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు జాయిన్ అయ్యే విద్యార్థికి రాలేదు మేము హామీ ఇస్తాం అని చెప్పడంలో ఖచ్చితంగా అది జరగని పని. చూస్తే కనుక IIITలో సృజనకు జరిగినటువంటి ఈ విషయంపై మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం చర్యలు చేపట్టాలి. 5 ఏళ్లుగా సీనియర్ విద్యార్థి అయినట్టు సృజనకు మాత్రం 9 మంది విద్యార్థులు ఈరోజు రూములో నిర్బంధించి రాత్రంతా కూడా చిత్రహింసలు పెట్టి ఆయన హత్య చేసి ఈరోజు బల్వన్ మరణంగా చిత్రించే ప్రక్రియ జరిగింది. ఆ విషయంలో మాత్రం సమగ్రమైన దర్యాప్తు చేసి సృజనకు జరిగినటువంటి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు నిర్వాహకులు చర్యలు చేపడతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. ఇచ్చిన IIIT ప్రాంగణం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.